హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ముచ్చట పాస్పోర్ట్ రెన్యువల్కి ఇలా పోయి అప్లై చేయాలి. ఇప్పుడే నా ఆఫీస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళినా, పోతున్నా, తోవలున్నా. దీని అమ్మ జిందగీ చూడండి మామ. బతకడానికి దేశం వస్తే దేశంలో కూడా కష్టాలు తప్పట్లేదు. చూడు, నేను నైట్ డ్యూటీ వేసి మళ్ళీ ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి పోయి అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు. డే మొత్తం అక్కడికి గడిచేది కూడా తెలియదు. మళ్ళీ నాకు చుట్టి కూడా లేదు ఈ మంత్. వచ్చి మళ్ళీ డ్యూటీకి వచ్చి మళ్ళీ కావాలి. దేశంలో బతుకులు అంత ఈజీ కాదు మామ, చాలా కష్టం. తప్పదు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కష్టపడాలి, తప్పదు. కనిపించచ్చు ఏంద్రాయుడు పాస్పోర్ట్ ఆఫీస్కి పోతున్నాడు, నడుచుకుంటూ పోతున్నాండి. నా ఆఫీస్ నుంచి వెళ్ళి ఇక్కడికి 2 కిలోమీటర్లు. సో ఎందుకు ఇక్కడ రియల్ బుక్ పెట్టుకోడు, అందుకే నడుచుకుంటూ పోతున్నా. కొంచెం కష్టమేం కాదు, మార్నింగ్ టైం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, నిద్ర కూడా రాదు. అందుకోసమే బై వాక్. మామూలుగా లేదు చలి, మామూలు లేదు. ఏం టెన్షన్ తీసుకోకూడదు. ఎట్లా అప్లై చేయాలో మొత్తం వీడియో పెడతా పర్ఫెక్ట్గా. 3 మినిట్స్లో చెప్పేసా, ఓకేనా? ఏం లేదు మామ, అప్లై చేయడానికి పాస్పోర్ట్ జిరాక్సు, నీ ఎక్స్పైర్ అయిన పాస్పోర్ట్ ఒరిజినల్ అండ్ క్యూఐడి, అది జిరాక్సు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. చక్కగా అంబాసిడర్కి పోయి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడమే. చూద్దాం, పోతున్నాం కదా. చేరుకున్నామమ్మ, ఇండియన్ అంబాసీకి వచ్చేసిన. లోపలికి పోయి నాకు అనిపించేది ఇండియన్ అంబాసీ. ఫోటోలు దిగడానికి పోతున్నాం. మన చేతులు ఎట్లా ఉంటాయి ఎమర్జెన్సీలా చేస్తుంది. మళ్ళీ మదీనా మార్కెట్ పోయి అక్కడ ఫోటోలు దిగి ఆడికి వెళ్ళి మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీసుకోవాలి. ఇద్దరు వస్తా. ఫోటో దిగిన వాడికి అడిగిచ్చిన లేట్గా వెయిట్ చేస్తున్నట్ల కొద్దిలైతే కింద పట్టుండి మామ. సో ఫోటోలు తీసుకొని వచ్చేసిన. ఇక వెయిట్ చేస్తున్నాం, అక్కడ లైన్ చూడ ఎట్లున్నది. 8 గంటలకు ఓపెన్ చేస్తారు మామ అందరికి. ముందు వెళ్ళండి, అపాయింట్మెంట్ తొందర దొరుకుతుంది, లేదంటే లేట్ అయిపోతారు. సో లోపలికి పోయి కూర్చున్నాం, నిద్ర వస్తుంది, ఏం చేద్దాం, వెయిట్ చేస్తున్నాం ఇక మన టోకెన్ నెంబర్ కోసం. మొత్తం మీద అయిపోయింది, బయటకు వచ్చేసిన. 16 తారీఖు నడిచాడు అపాయింట్మెంట్. మళ్ళీ రావాలి, పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాం మామ, ఇక మిగతా ముచ్చటంతా రూమ్లో పోయి చెప్తా, ఓకేనా? థ్యాంక్ యూ. అంబాసీ అవుట్ సైడ్ వ్యూ. తోవలున్నాం, పోతున్నాం క్యాంప్కి. పని అయితే అయిపోయింది మామ. కూల్ పీస్ అట్లుంటుంది మనతోని. వచ్చేసినాం క్యాంప్కి, తిని పోయి పడుకోడు. ఇక మొత్తం మీద పరోటా దాలు ఆర్డర్ చేసిన, అయిపోయింది. ఇంకేముంది మామ, పోయి పడుకోండి. గుడ్ నైట్.